రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో 10 గ్రాములో 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం నాటికి 1,37,430కి చేరింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏపీ స్టేట్ బ్యూరో మధుసూదన్ రెడ్డి అందిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? బంగారం కొనడానికి కూడా చాలా వెనకాడుతున్నట్టు ఉంది. అదే విధంగా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బంగారం ధరలు ఈ విధంగా పెరిగిపోతే మధ్యతరగతి వాళ్ళు కూడా బంగారం కొనలేని సిచ్యువేషన్ లో ఉన్న పరిస్థితి. సో దీని గురించి ఏం అప్డేట్స్ ఉన్నాయి? శైలజ, దేశీయ మార్కెట్ లో బంగారు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బిలియన్ మార్కెట్ లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారు ధర సోమవారం నాటికి 1,37,430కి చేరింది. అయితే సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. అదే విధంగా 10 గ్రాములు 22 క్యారెట్ల ఆభరణాల బంగారు ధర 1,65,850 వద్ద నిలిచింది. బంగారు బాటలోని కూడా వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో వెండి ధర 1,96,940 ఎగబాకింది. దేశీయ ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఔన్స్ బంగారం ధర కూడా $4,340 చేరగా ఔన్స్ వెండి $63,000 పైన డేట్ అవుతుంది. అయితే అమెరికా డాలర్లో బలహీనపడడంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలపై విలువైన లోహాల ధర ప్రభావితం చేస్తున్నాయి. అయితే విశ్లేషకులు కూడా చెప్తున్నారు, వీటికి తోడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకుల్లో బంగారు కొనుగోలు చేస్తుంటే గోల్డ్ సిల్వర్ లో కూడా భారీగా కూడా పెరుగుతుంది. అయితే ఇంటర్నెట్ లో గత వారం సంవత్సరానికి కనిపించిన పరిస్థితి ధరలు కూడా బగ్గుమన్నాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికి పైగా ఎగబాగాయి. గుడ్ రేటింగ్ వెబ్సైట్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారు ధర నిన్న రేటుతో పోలిస్తే ఏకంగా $820 పెరిగింది. అయితే రికార్డు స్థాయిలో 1,34,770కి చేరింది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 720 వరకు కూడా పెరిగింది. 1,23,500 కూడా చేరింది. అయితే వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. సుమారు 3,000 పెరిగి 2,09,000 కూడా చేరింది. అయితే మొత్తం మీద చూసుకుంటే బంగారు రేటు రోజు రోజు పెరుగుతుంది. అయితే మధు, ప్రధానంగా చూసుకున్నట్లయితే బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతుంది కాస్ట్ విషయంలో అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి దీనిపై కూడా సామాన్య ప్రజలపై ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇటు బంగారం తరపు నుంచి కూడా విశ్లేషకులు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయా ఫర్దర్ గా కూడా? గత కొన్ని రోజులు చూసుకుంటే కూడా తగ్గుమోగం తగ్గుతూ ఎక్కుతూ పెరుగుతూ కూడా ఉంది. ఇప్పుడు పెళ్లి సీజన్ లో కావడంతో ఒక్కసారి కూడా రేట్లు కూడా ఆకాశానికి అంటుంది. అయితే బంగారు దగ్గర కనిష్టంగా 1,35,000 చేరింది. మొత్తం మీద చూసుకుంటే గోల్డ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఒక పక్క చూసుకుంటే నిన్న శనివారం ధర కూడా 24 క్యారెట్లు 18 క్యారెట్లు బంగారం చూసుకుంటే కూడా ₹10 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాములు 24 క్యారెట్ ధర 1,33,000 ఉంది. మొత్తం మీద చూసుకుంటే బంగారు ధరలు కూడా రెక్కలు వస్తున్నాయి. రోజుకు రోజుకి ధరలు పెరిగిపోతే తప్ప తగ్గడం లేదు. సాధారణ మధ్య తరగతి కుటుంబాల వారు కూడా బంగారం కొనాలంటే ఆలోచనలో చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది 60,000 దగ్గర ఉన్న బంగారు ఇప్పుడు 1,00,000 దాటింది. శుక్రవారం 24 క్యారెట్ల బంగారు 1,33,200 ఉంటే అది ట్రేడింగ్ దానికి 22 క్యారెట్ల బంగారు 1,82,000 అట్లా రోజు రోజు ఇక్కడ బంగారు పెరగడంతో సామాన్యులు కూడా కంగు తింటున్నారు. తగ్గే పరిస్థితి కనపడంలో రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గే పరిస్థితి కూడా లేదు. శైలజ. రైట్ మధు, థ్యాంక్ యూ.